ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ముత్యంశెట్టివారి పాలెంలోని శ్రీ రాచాబత్తుని వెంకటనారాయణ జ్ఞాన ప్రసూనాంబ వారి కళ్యాణ మండపంలో పద్మశాలి సంఘీయుల విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు, మెరిట్ ప్రోత్సాహ నగదు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించారు. స్థానిక ముత్యంశెట్టివారి పాలెంలోని శ్రీ రాచాబత్తుని వెంకటనారాయణ జ్ఞాన ప్రసూనాంబ వారి కళ్యాణ మండపంలో ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పద్మశాలి సంఘీయుల విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు మరియు మెరిట్ ప్రోత్సాహక నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ 1995 నవంబర్ 1వ తేదీన ప్రారంభించుకోవడం జరిగిందని, అప్పటి నుండి సొసైటీ పారదర్శకంగా సంఘానికి సేవ చేస్తుందని అన్నారు. సంఘంలోని విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, అలాగే మెరిట్ మార్కులు పొందిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తూ వారిని చదువులో రాణించే విధంగా తోడ్పాటును అందిస్తోందని చెప్పారు. ఆదివారం 200 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు 2,50,000 రూపాయలను మెరిట్ విద్యార్థులకు అందించడం జరిగిందని ఆయన తెలియజేశారు. సొసైటీ అందిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా వైద్య శిబిరాలు, అలాగే ఉచితంగా దుప్పట్లు పంపిణీ వంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగిందని అన్నారు. అక్కల శ్రీరామ్ నిత్యం 50 మందికి అన్నదానం చేయడం జరుగుతుందని జొన్నదుల మహేష్ తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిఎస్బి ప్రభాకర్ రావు, వెన్నకోట వెంకటేశ్వరరావు, నల్లమోలు సుబ్రహ్మణ్యం, డి పురుషోత్తం, బిట్ర తిరుమల సత్యనారాయణ, ముత్తేవి రవీంద్రనాథ్, వేదాంతం ఫణీంద్ర, కాజులూరి ఆదినారాయణ, ఈఎల్వి అప్పారావు, రాచాబత్తుని శ్రీనివాసరావు, జొన్నాదుల మహేషు, దివి పురుషోత్తం, పరమేశ్వరరావు, మదర్మోహన్, పంచువర్తి భాస్కర్, దంతు శ్రీను, పూర్ణ, గిరి, టీవీ కే ప్రభుత్తులు పాల్గొన్నారు. వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే బీసీపీలో ఈ కమ్యూనిటీ కూడా అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో చదువుకునే వాళ్ళ ప్రతి వాళ్ళు ఉద్యోగం చేయాలని ఒక తపన ఉంటుంది. ఉద్యోగం విజ్ఞానం కోసం అనేవాళ్ళు నిన్నటి వరకు కాదు, ఈరోజు జీవన వృత్తి కోసం ఉద్యోగం కావాల్సి వస్తుంది. వాటి గురించి జీవితంలో మనం ఎలా స్థిరపడాలి అనే అనేకమైనటువంటి విషయాల్ని చెప్పడానికి మన ముందుకు వచ్చారు. 1995 నవంబర్ 1వ తేదీన ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి 1996 జూన్ నెలలో మొదలుపెట్టినటువంటి ఈ ఉచిత నోటు పుస్తకాల కార్యక్రమం, అదేవిధంగా విద్యార్థులకి మెరిట్ ప్రోత్సాహక నగదు బహుమతి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈరోజు దాదాపుగా 2,50,000 రూపాయలు స్టూడెంట్స్కి మెరిట్ స్కాలర్షిప్స్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. 200 మంది విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ సొసైటీ యొక్క అకౌంటబిలిటీ, పారదర్శకమైనటువంటి విధానంతో దాతలు ఇచ్చినటువంటి విరాళాలని అనేక సేవా కార్యక్రమాలకు ఉపయోగించడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. వెల్ఫేర్ సొసైటీ అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా మెడికల్ క్యాంపులు, అదేవిధంగా ఉచిత దుప్పట్ల కార్యక్రమం ప్రతినిత్యం కూడా ఈ వెల్ఫేర్ సొసైటీలో అక్కల శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక 50 మందికి అన్నదానం కూడా ఇక్కడ చేస్తడం జరుగుతూ ఉంది. అనేక కార్యక్రమాలకి నిలవైనటువంటి వెల్ఫేర్ సొసైటీ దాతల యొక్క ప్రోత్సాహంతో ఇక ముందు కూడా అనేక భవిష్యత్ కార్యక్రమాల్లో